ఓకే, అదే కదమ్మా. ఈ 2 మాటలు మంత్రానికి ఇంకా ఒక లాస్ట్ చివరి మాట అమ్మాయి దగ్గర మాట్లాడారు. ఒకసారి చెప్పారు 99% పెళ్ళి జరిగిపోయింది. ఇప్పుడు మేము ఈ పెంతెకోస్తు వాళ్ళకి కొంచెం పిచ్చి ఎక్కువ. నేను ఒకే మాట అడుగుతాను. ఇంక నుంచి ఈయనే నీకు, అది మాత్రం తలంపులో ఉంచుకొని ఈ రోజు నుంచి ఫాస్ట్ లైఫ్, ఈ ముందు జరిగిన ఏది కూడా మీ జీవితంలో తేజో గురించి నీకు ఉండకూడదు. ఈ ఆలోచన ప్రకారం ఇంక నుంచి జీవించగలవా? పెళ్ళయ్యేంత వరకు, పెళ్ళయిన తర్వాత కూడా, పెళ్ళయ్యేంత వరకు ఈయనే నీ భర్త, పెళ్ళైన తర్వాత మేము చెప్పబలేదు, లోకమే చెప్తాను. ఈయన కోసం నువ్వు సరైన, నేను ఆయన అడుగుతాను, ఫస్ట్ నేను అడుగుతున్నాను. ముందు జీవితం ఆయనదైనా కావచ్చు, నీదైనా కావచ్చు, ఇంక నుంచి అవసరం లేదు. అది అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది? 1 గంట ముందే అయిపోయింది కదా. ఇప్పుడు నుంచి నూతన ప్రారంభం. ఇంక నుంచి ఆయన కోసం నువ్వు సరైన జీవితం జీవించగలవా? కుటుంబాన్ని యజమానుడిగా ఉండాల్సిన నీ భార్యకి ఈ దినం నుంచి ముందు జీవితం అమ్మాయిది నీకు అవసరం లేదు, నీది అమ్మాయికి అవసరం లేదు. ఏది కూడా ఆలోచించకుండా అమ్మాయే నీ జీవితం. నేను తెలుగు కాదు, పక్క తమిళ్ నేను, కాబట్టి ఒకవేళ నాకు ఏదైనా భాష నాకు సరిగా రాకపోతే ఆమె యొక్క తోడుగా నుంచి ఆమె కోసమే జీవించి జీవితాంతము ఈ దినం నుంచి ఆమె కోసం జీవించగలవా? లాస్ట్ లైఫ్ అవసరం లేదు. దేవుడు ఆశించు. తీర్చబడుతున్నా ఫ్రీ. ఈరోజు మీరిద్దరూ ఇది మొదలుకొని నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి ఒకరి పట్ల ఒకరు యథార్థంగా ఉండాలి. అదే కదా ఆయన ప్రస్తావిస్తున్నారు అక్కడ. నీవు నిత్యము నాకు ఉన్నట్లు నేను నీతిని బట్టి ఏం చేస్తానంట? తీర్పులు తీర్చు. నా ప్రియుడా, నా ప్రియ యేసు